సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు అత్యున్నత రాష్ట్రపతి శౌర్య పథకం వరించింది. బుధవారం కానిస్టేబుల్ యాదయ్యను డీజీపీ జితేందర్, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ సత్కరించారు. ఈసారి దేశంలో ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో యాదయ్య ఏకైక వ్యక్తి కావడం విశేషం. అసలు ఈ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం ఎందుకు వరించింది? ఆయన చేసిన ఆ సాహసం ఏంటి? అసలేంటి ఆ స్టోరీ? అది 2022 జూలై 25 సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్లో నివాసం ఉండే కాత్యాయని అనే 72 మహిళ మెడలో ఉన్న గొలుసును చోరీ చేసేందుకు ఇద్దరు దుండగులు యత్నించారు. వారిని చెదరగొట్టేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరికి ఫలితం దక్కలేదు. దీంతో ఆ దుండగులు ఆమె మెడలో ఉన్న చైన్ను లాగేసుకుని పారిపోయారు. ఇదే విషయమై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కానిస్టేబుల్ చదువు యాదయ్యతో పాటు మరో ఇద్దరు పోలీసులతో ఏర్పాటైన బృందం ఆ దొంగలను కనిపెట్టేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మియాపూర్లోని బొల్లారం వద్ద గొలుసు దొంగలను గమనించాడు హెడ్ కానిస్టేబుల్ యాదయ్య. వారిని పట్టుకునేందుకు బైక్పై వారి వెంట పరుగులు తీశాడు. ఇక ఎట్టకేలకు యాదయ్య ఓ చోట ఆ దొంగలను పట్టుకున్నాడు. కానీ వారి వద్దున్న కత్తితో ఆ దొంగలు యాదయ్యపై దాడికి దిగారు. ఛాతీ, పొట్ట, చేతి భాగంలో అతడిపై పాశవికంగా దాడి చేశారు. అయినా సరే వెనకడుగు వేయని కానిస్టేబుల్ యాదయ్య ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ధైర్య సాహసాలను ప్రదర్శించి మరో పోలీస్ సాయంతో ఎట్టకేలకు ఆ దొంగలను పట్టుకుని స్టేషన్కు తరలించారు. అయితే దొంగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ యాదయ్యను పోలీసులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అతడి ఒంటిపై 7 కత్తిపోట్లున్నాయని వైద్యులు గుర్తించారు. దాదాపు 17 రోజుల పాటు యాదయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం నిందితులు రాహుల్, ఇషాన్ నిరంజన్, నీలం నల్లిగా గుర్తించారు పోలీసులు. వీళ్లు చాలా కాలం నుంచి వరుస చోరీలు చేయడంతో పాటు ఆయుధాల విక్రయ దందాకు కూడా పాల్పడేవారని పోలీసులు తేల్చారు. అయితే 2 ఏళ్ల క్రిందట జరిగిన ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలంగా మారింది. అయితే కానిస్టేబుల్ యాదయ్య చూపించిన ధైర్య సాహసంపై పోలీసు అధికారులు ఆయనను ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దొంగలను పట్టుకున్న యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం కోసం తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు. దీంతో కానిస్టేబుల్ యాదయ్యను కేంద్ర హోంశాఖ అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పథకానికి ఎంపిక చేసింది. దీంతో బుధవారం యాదయ్యను డీజీపీ జితేందర్, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ యాదయ్యను సత్కరించారు. ఇక రాష్ట్రానికి చెందిన మరో 28 అధికారులు వివిధ పురస్కారాలకు ఎంపికయ్యారు. 2 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ యాదయ్య సాహసం చేసి దొంగలను పట్టుకోవడం, అందుకు గాను కేంద్ర హోంశాఖ ఆయనను రాష్ట్రపతి శౌర్య పథకానికి ఎంపిక చేయడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రజానీకం కానిస్టేబుల్ యాదయ్యకు సెల్యూట్ చేస్తోంది.